కూటమి చాలా బలంగా ఉన్నది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య మంచి మైత్రి కనబడుతున్నది. ఈ మైత్రి రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చా? తప్పకుండా అవుతుందండి. అంటే ఎన్నికలకు ముందు వాళ్ళు ఇంత విజయాన్ని ఊహించలేదు. గట్టి ఫైట్ ఇచ్చారు, కలిసి పనిచేశారు. ఈ కలిసి పనిచేయడానికి 1,000,000 అడ్డంకులు ఉన్నాయి. జాగ్రత్తగా వాటినన్నీ అధిగమించి చివరికి బీజేపీతో కూడా చేతులు కలిపి గొప్ప విజయం సాధించారు. కనుక కంటిన్యూ అవడం ఇంక పెద్ద విశేషం ఏమీ కాదు. అయితే ఎంత బాగా పరిపాలిస్తారనే కదా, ప్రజలకు ఎంత మేలు చేస్తారు అనేది ఇష్యూ. ఆ విషయంలో వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే మన వచ్చేదానికి అప్పుడే మనం తీర్పులు ఇచ్చి జడ్జి చేయలేము. వాళ్ళు ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. చూద్దాం ఎలా ఉంటుందో ముందు ముందు. కానీ ఇక్కడ ఆయన సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీద పెట్టిన 70 లక్షల కోట్లు అన్నారు కదా, దాన్ని మించి అయ్యే తీరు కనబడుతున్నది. దీన్ని చంద్రబాబు నాయుడు బహుశా ఎట్లా రీచ్ అయ్యే అవకాశం, సోర్స్ ఏమన్నా ఉందా? దాదాపు చాలా తక్కువ సోర్స్ ఉందండి. అంత సోర్స్ ఏమీ లేదు. ఒక ఆంధ్రప్రదేశే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్లోనే ఉన్నాయి. అప్పులు చేయడంలో వాళ్ళు స్పెషలైజేషన్ చేశారు. భూములు తాకట్టు పెట్టో, రిజర్వ్ బ్యాంక్ అని పట్టుకునో, కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకునో తెస్తున్నారు. అది చాలా పెద్ద సమస్య. అలాగే చటుక్కున అమరావతి రేపు పొద్దున్న లేదా ఒక సంవత్సరంలో అయ్యే పని కాదు. అమరావతిని రాజధాని చేయడము అంటే అన్నీ పేరాఫెర్నియల్ అంతా పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అంటే అది 10-15 ఏళ్ల పని అది. కనుక చటుక్కున అయిపోయేది కాదు. కానీ వాళ్ళు చేస్తామంటున్నారు, కొత్త ఉత్సాహంతో ఉన్నారు, చేస్తామంటున్నారు. చూడాలి. కానీ ఇప్పుడు మళ్ళీ అప్పు తేవాలి. 58 ఏళ్ళు దాటితే పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో. జగన్ ఇచ్చిన వాటికి పెంపుదల చేస్తూ కొనసాగింపు. అంటే పైన నరేంద్ర మోదీ అంటే కేంద్రంలో కూడా మిత్రులు ఉన్నారు కాబట్టి మోదీ వలన ఏ ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏ మేరకు సక్సెస్ కావచ్చు, అది అమరావతి విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడుకున్న మంచి పేరు, ఒక గట్టి వర్గం ఆయన కోసం పనిచేయటము, ఒక ఎన్ఆర్ఐ సపోర్టు, అలాంటివన్నీ ఉన్నాయి కనుక ఆయన కొంతమేరకు చేయగలడు. కేంద్రం కూడా ఆదుకోవలసిన అగత్యం ఉంది. ఎందుకంటే కేంద్రానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ సపోర్ట్ అత్యవసరం కేంద్ర ప్రభుత్వానికి. కనుక కొంత నడిపించవచ్చు బండి. అయితే అంత ఈజీగా లేదు. ఏ పనైనా సరే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. చాలా కష్టపడి డబ్బులు పూల్ చేయాలి, పైగా జనానికి పంచాలి. మీరు అన్నట్టు వీళ్ళు గెలిచే తొందరలో, ఆతృతలో విపరీతంగా హామీల మీద హామీలు గుప్పించారు. 5,000 కాదు 10,000 ఇస్తాం, 3,000 కాదు 4,000 ఇస్తాం అని చెప్పారు. గెలిచారు. ఇప్పుడు అవే వాళ్ళ గొంతు పట్టుకుంటాయి. చాలా ఎందుకంటే తెలంగాణ చూస్తున్నాను. తెలంగాణలో ఏదైతే ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నామో సేమ్ ఆంధ్రలో కూడా అదే ఉండే అవకాశం ఉందిగా. అలా కాదు, దేని సమస్యలు దానివే. ప్రతి రాష్ట్రానికి దాని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద నా అనుకున్నట్టు మంచి ప్రారంభం అని మాత్రం చెప్పగలం. చంద్రబాబు ఎలా చేస్తాడో చూద్దాం. ఎందుకంటే చంద్రబాబు రాగానే మొత్తం అంతా స్వర్గధామం అయిపోద్దని కొందరు, ఇది ప్రక్షాళన చేసేస్తున్నారని అవన్నీ పెద్ద మాటలు. అవన్నీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైనా నువ్వు ప్రజాస్వామ్యం అన్నప్పుడు, ఎన్నికలు అన్నప్పుడు నువ్వు ఎందుకు గెలిచావంటే ప్రజలకు ఏమన్నా చేయడానికి. విజయవాడలో ఉండేవాడికి, హైదరాబాద్లో ఉండేవాడు కాకుండా ఇక్కడి నుంచి ఎక్కడో దూరంగా, ఎక్కడో అనంతపురంలో ఉన్నవాడికి, ఇంకొక చోట ఎక్కడో కడపలో ఉన్నవాడికి, శ్రీకాకుళంలో ఉన్నవాడికి మేలు జరగాలి ప్రజలకి. గ్రౌండ్ రియాలిటీ అంటాం కదా. అలా అంటే ఇక్కడ ఇప్పుడు దళిత బంధు అన్నారు తెలంగాణలో, అది బాగా జరగలేదు, లేదా దుర్వినియోగం అయింది, చాలా మిస్యూజ్ అయింది. దానివల్ల అంత 10 ఏళ్ళు అంత స్ట్రాంగ్గా పరిపాలించిన కేసీఆర్ అంతటి వాడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కనుక చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్, పెద్ద పేరున్న పవన్ కళ్యాణ్ అనుకున్నా సరే వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అనేది మనం చూడాలి. అంత తేలికైన పని కాదు వాళ్ళు నెట్టుకు రావడం. కానీ ఇది వాళ్ళకి పరీక్షా సమయం, కఠోరమైన పరీక్ష వాళ్ళకి. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ,
హై ప్రొఫైల్ మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్కి కానీ ఇది కఠోరమైన పరీక్షా సమయం. దే హ్యావ్ టు పెర్ఫామ్. ఎస్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగానే అక్కడ ఉండి కనబడేది వినబడేది కులం మీద చర్చ ఎక్కువ జరుగుతుంటుంది. అంటే కమ్మ కాపు ఈ రెండింటి మధ్య వాళ్ళు కలిసిపోయినట్లయినా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం ఇంత కొంచెం కలిసి ఎన్నికల్లో ఫైట్ చేయడం ఉంది కదా, ఇవి అక్కడున్న వీటిని కొంత తగ్గించే అలా అంత స్పష్టంగా ఏమి ఉండదండి. రాజకీయంగా కలిశారు. జనరల్గా గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉంటుంది జనంలో. ఎవరు 5 ఏళ్ళు పరిపాలించినా కొంత వ్యతిరేకత ఉంటుంది. అది కూడా కలిసి వచ్చింది. కొంచెం ప్రభావవంతమైన కాపులు కానీ శక్తివంతమైన కమ్మాస్ కానీ కలవటం వల్ల ఫలితం అనుకూలంగా వచ్చింది. అంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారని చెప్పలేము. వీళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే దాని ఫలితం చూపిస్తే ప్రజలకి అప్పుడు అది సిమెంట్ అవుతుంది. ఆ తాత్కాలిక స్నేహం అనేది శాశ్వతమైన మిత్రత్వంగా మారుతుందేమో చూద్దాం.